కమిషన్ అనేది ఒక విమెన్స్ కి ప్రొటెక్షన్ కావచ్చు, కంప్లైంట్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే సో అసలు విమెన్ కమిషన్ దగ్గర విమెన్స్ కి ప్రొటెక్షన్ ఉండే పరిస్థితి ఉందా? లేదండి, మీరే చూస్తున్నారు కదా, మీడియా సాక్షిగా మీరే చూస్తున్నారు ఎట్లా ఉందో పోలీస్ ఒక వైఖరి ఎట్లా ఉందో మీరే చూస్తున్నారు. ఎందుకంటే ఒక మహిళా కమిషన్, ఉమెన్ కమిషన్ ఆఫీస్ ప్రభుత్వ కార్యాలయానికి ఒక మహిళా కార్పొరేటర్ లాగా, అలాగే మహిళా నేతలందరూ కూడా కేటీఆర్ గారికి మద్దతు పలుకుతూ మేము ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయడానికి వచ్చాము. జస్ట్ ఒక కంప్లైంట్ కాపీ ఇవ్వడానికి వచ్చాము. ఎంత శాంతియుతంగా ఇచ్చి వెళ్ళిపోయే పరిస్థితుల్ని ఇలా ఇంత దారుణంగా చేసింది పోలీసులు మాత్రమే. ఈ ప్రభుత్వంలో మాత్రమే ఇలా జరుగుతుంది. గత ప్రభుత్వాల్లో ఎలాంటి వాళ్ళైనా ఆపోజిషన్ పార్టీ వచ్చినా కూడా ప్రతి ఒక్క కంప్లైంట్ ని రిసీవ్ చేసుకునే పరిస్థితి ఆఫీసర్స్ ఉండేది. కానీ ఈ రోజు ఆఫీసర్స్ ఇలా పక్షపాతంగా ఒకటే వైపు ఒక ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయాన్ని మనం ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తున్నాము. మీరు చూస్తే రాష్ట్రంలో ఏదైతే 6 పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అనౌన్స్ చేసింది, అలాంటిది ఒక పథకం కూడా వాళ్ళు అమలు చేయలేని పరిస్థితిలో ఈ రోజు ఉంది. అది కూడా కాకుండా మహిళా కమిషన్ ముందు మహిళా కార్పొరేటర్లకి, మహిళా నాయకులకి ఇంత దారుణమైన అవమానం చేయడం అనేది చాలా అవమానకరంగా భావిస్తాం. అలాగే మహిళా కమిషన్ పైనుంచి దిగి వచ్చి ఇమీడియట్ గా దీనికి ఆన్సర్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. సీఎం సొంత జిల్లాలోనే మహిళల పైన దాడి, మహిళా జర్నలిస్టుల పైన దాడి, అసలు సెక్యూర్డ్ ఉందా అసలు మహిళలకు? అదే చెప్తున్నామండి, ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి మహిళలకి రక్షణ లేదు. ప్రతి ఒక్క చోట అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఈ లా అండ్ ఆర్డర్ మొత్తం కంప్లీట్ గా 10 months నుంచి చూస్తే మీరు కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోయింది. ఎవరు ఒక పోలీసులు పట్టించుకునే పరిస్థితే లేదు. మహిళలకి రక్షణ లేదు. అలా మహిళా జర్నలిస్టులు ఇదేంటి రుణమాఫీ వచ్చిందా లేదా అని కనుక్కోవడానికి వెళ్ళిన మహిళా జర్నలిస్టుల పైన ఇంత దారుణమైన అటాకులు చేపించారంటే, పోలీసులతో అటాక్ చేపించారంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి. ఎక్కడ ఉంటున్నామో కూడా మనకు తెలియదు. మనకి మళ్ళీ రావణ పాలన వచ్చినట్టు ఉంది. ఈ రోజు రాష్ట్రంలో చూస్తే రాముడి పాలన తీసేసి రావణ పాలనకి మళ్ళీ వచ్చినట్టు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.